హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ లైఫ్లో మీరు ఇంకా కష్టపడ్డ కాడికి చాలు. ఇక్కడ నుండి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మేము దగ్గరుండి చూసుకొని మీ సంతోషాన్ని చూసే రోజులు మాకు ఇవ్వండి అని మీ లైఫ్లో మీకు అడగాల్సి వస్తే ఎవరిని అడుగుతారు? అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, ఎవరో ఒక్కరు మన కోసం కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు మన లైఫ్లో. మీకు చెప్పాలి అనిపించినప్పుడు ఎవరికైనా సరే మీకు చేయాలి అనిపించింది, చేయాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ చేసేయండి. నాకు చెప్పాలి అనిపిస్తుంది ఎవరికంటే మా అమ్మకి. నేను బ్రతికుండంగా కూడా చెప్పిన, నీకోసం నేను ఏదో ఒకటి చేయాలి, నేను బాగా చూసుకోవాలి అని. కానీ చెప్పగలిగాను, కానీ చేయగలిగానో లేదో ఇంకా అది మా అమ్మకు తెలుసు. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నా, మనం లేనప్పుడు ఎంత ఏడ్చి వాళ్ళ కోసం ఎంత తపన పడి ఎంత బాధపడ్డా వాళ్ళు తిరిగి రారు, చూడరు, అనుభవించలేరు సుఖాన్ని. పోయిన తర్వాత మనం ఎన్ని అనుకున్న వ్యర్థమే. ఉన్నప్పుడు మాత్రం మనకు చేతనైంది చేసి మన కోసం కష్టపడ్డ వాళ్ళ గురించి కొంచెం టైం ఇచ్చి వాళ్ళని సంతోషంగా చూసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ లైఫ్లో మీకు అలాంటి టైము అలా అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి వాళ్ళని హ్యాపీగా చూసుకోవడానికి ప్రయత్నించండి. పోయాక మనం ఎన్ని అనుకున్నా వ్యర్థమే కదా.